గోవులను కానీ ఎద్దులను కానీ తినే కొడుకులకి నేను గోవు గురించి వీడియోలు కానీ ఆవు గురించి వీడియోలు కానీ ఎద్దు గురించి వీడియోలు కానీ చేస్తుంటే మండుతుంది. అయితే నేనేమంటున్నా అంటే అది పాలిచ్చే తల్లి గోవు. ఎద్దు అరకదోలుతుంది, దాని పెండ యూజ్ అవుతుంది, దాని పిడకలు కూడా చచ్చిపోయిన వాళ్ళకి యూజ్ అవుతాయి. ఆవు అమాయకమైనటువంటి జీవి. మనం దాన్ని ఎట్లా ఉపయోగిస్తే అది అట్లా ఉపయోగపడుతుంది. అటువంటి గోవుని తినడానికి నీకు మనసు ఎట్లా వస్తుంది? దాన్ని కోసేటప్పుడు కూడా దాని కన్నీటి రక్తపు దారాలు కారుతుంటాయి. అటువంటి అమాయకమైనటువంటి జీవిని ఎట్లా తింటావురా నువ్వు? ఏమన్నా అంటే కోపం వస్తుంది కానీ నీకు. గోవుని తినడం కరెక్టా? ఎలా రాసింది? ఏ శాస్త్రం వల్ల రాసింది గోవుని తినడం కరెక్ట్ అని, ఎద్దుని తినడం కరెక్ట్ అని? గోవుని తింటే నీ యొక్క భార్యను తిన్నట్టు, గోవుని తింటే నీ యొక్క తల్లిని తిన్నట్టు, గోవుని తింటే నీకు పుట్టబోయే బిడ్డని తిన్నట్టు రా. కుక్కలకు నక్కలకు కుట్టిన చెత్త నా కొడక.